బిలీవ్స్ ప్రకారం, అంటే వాళ్ళ మత ప్రాతిపదికన చెప్పారు, నుంచే వారు 2-3 ఏళ్ళ పోయే విషయం రోజుకి వస్తున్నారు. అది పాకిస్తాన్ అని కాదు, ఇక్కడ భారతదేశంలో అన్ని మతాలల్లా చిన్న పోరగాళ్ళకి వాళ్ళ మెదడు నిండా విషం పుట్టుతున్నారు. అల్లాని నమ్మని వాళ్ళు ఎవరైనా వాడిని చంపాలి, శత్రువు అని చెప్పేసి ఒక విషబీస్తున్నారు. అది అన్నింటే అనుభవం కంటే ఎక్కువ దాన్ని మనం పెంచుకోవచ్చు. చెప్పాలంటే కూడా ఇప్పుడు ఆ పిల్లలు కనుక బయట వాళ్ళు అనుభవంలో ఎక్కడ వెళ్ళిపోతున్నారు. సో అట్లాంటి దాన్ని నరేంద్ర మోడీ గారు పట్టుకుంది. ఇక్కడ స్పీచ్తోనే వాళ్ళు కొట్టించిండు అన్నదానికి వాళ్ళు నమ్ముతారంట. అది వాళ్ళ నిజంగానే అది నిజమే అనుకుంటున్నారు. ఇక్కడ ఒక్క హిందువుని చంపితే ఒక కన్య వాళ్ళకి అక్కడ దొరుకుతుంది స్వర్గంలో అన్నదానికి. అయితే ఎవరైతే వాళ్ళు స్త్రీ చేస్తే సరిపోతే అక్కడ వాళ్ళ కన్య దొరకదు అందరూ వాళ్ళు ఒక బిలీవ్ అన్నది. సో ఇది మరి నరేంద్ర మోడీ గారు ఆయన చుట్టుపక్కల ఆయనకి ఇచ్చిన సలహా ప్రకారం వాళ్ళు వాళ్ళ మతాన్ని ఆసరాగా చేసి వాళ్ళ భయములను ఆ రకంగా వీళ్ళకి స్త్రీని పెట్టిపోతే ఇదే చాణక్య నీతి అనేసి నా విశ్లేషణలో పడ్డది. సోషల్ మీడియాలో అందరూ చెప్తా ఉన్నారు. దాని గురించి ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ అట్లాగే వాళ్ళని ఇప్పుడు నాంపాలు లేకుండా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అట్లాంటిది ఒక వ్యవస్థ మొత్తం పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రైట్ సార్. శివప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. కంక్లూజింగ్ వర్డ్స్ ఏంటి, ఓవరాల్గా ఏం చెప్తారు, భారత ప్రజలకు ఏం చెప్తారు మీరు? థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మనకి సౌత్కి అంత ఎఫెక్ట్ ఉండదు, వార్ ఎఫెక్ట్. నార్త్ ఇండియాలో మొత్తం ప్రతి స్టేట్ చాలా టెన్స్లో ఉన్నాయి. లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్ వాళ్ళ మీద బాంబులు కూడా పడుతున్నాయి. దే ఆర్ టేకింగ్ కేర్. మనం కూడా బ్లాక్అవుట్స్ గీకౌట్స్ చాలా జాగ్రత్తగా పాటించండి. ఏమి చెప్పలేము ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో, ఎందుకంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. ఇప్పుడు నేను 1 అవర్ 1.5 అవర్ డ్యూరేషనే చెప్పాను. ఈవెన్ వాటిని పెంచుకుంటూ మన సౌత్ వరకు వచ్చే వరకు కూడా ఇప్పుడు నేవల్ నుంచి కూడా మనకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. బ్లాక్అవుట్స్ ఖచ్చితంగా పాటించండి. ఎప్పుడైతే మనకి సైరన్ ఇండికేషన్ ఇస్తారో అందరూ ప్రజలందరూ అది చేయండి. నా ఉద్దేశంలో ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు డిటర్మినేషన్లో ఉన్నారు. నాకు తెలిసి నేను వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ సోర్సెస్ అనమాట. కంప్లీట్గా పాకిస్తాన్ని ఓడించాలి. వీ హ్యావ్ టు డిఫీట్ దెమ్ టు కంట్రోల్ దెమ్. తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ మన కాశ్మీర్ అనేది ఎంతో చక్కగా దాని 370 ఎరాడికేట్ అయిన తర్వాత చాలా చక్కగా ఇప్పుడే మళ్ళీ అక్కడ విజిటర్స్ టూరిస్టులు స్టార్ట్ అయ్యారు, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఈ టైంలో ఇది ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు ప్రయోగించిన ప్రయోగమే పాకిస్తానీలు. ఎందుకంటే వాళ్ళ మిలిటరీ మన ప్యానెల్ మెంబర్స్ చెప్పినట్టు వాళ్ళ మిలిటరీ కూడా రోగ్ అన్నారు. రోగ్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ విధ్వంసం చేయడానికే వాళ్ళు ఉన్నారు. టోటల్ మిలిటరీ ఇస్ బీన్ కంట్రోల్డ్ బై మిలిటెంట్స్ అండి. అక్కడ టెర్రరిస్టుల ద్వారానే అక్కడ మిలిటరీ కంట్రోల్ అవుద్ది. ప్రైమ్ మినిస్టర్ ఇవన్నీ కూడా జస్ట్ ఇవే అనమాట. అక్కడి నుంచి ముందుకు రావాలి, నామ మాత్రమే. ఈవెన్ ప్రజలకు కూడా వాళ్ళు ఇలా ఇవే పాఠాలు చెప్తారండి. మన ప్యానల్ మెంబర్స్ కూడా అన్నారు, ఈ మద్రసాల్లో స్కూల్స్లో వాళ్ళు చెప్పే పాఠాలు కూడా ఇవే. ఇండియా గురించి కరెక్ట్. మొన్న ఒక ఇది చూశాను, డిబేట్ చూశాను. మన ఇదేంటి ఒక జర్నలిస్ట్ అక్కడ క్వశ్చన్ చేస్తే పాకిస్తానీ ఒక గర్ల్ని, స్కూల్ గోయింగ్ గర్ల్ ఐ థింక్, వాళ్ళు మమ్మల్ని తోలేశారు, అందుకే మాకు భారత్ అంటే కష్టం అనక. కరెన్సీ హిస్టరీ కూడా చరిత్రని కూడా కరెక్ట్గా చెప్పట్లేదు వాళ్ళ ప్రజలకి, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్ల. వాళ్ళు చాయిస్ ప్రకారం వాళ్ళు వెళ్ళారన్న సంగతి కూడా వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళని మనకి అగైనెస్ట్గా తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాళ్ళని డిఫీట్ చేసి టోటల్ వీలైతే మన కంట్రోల్లోకి పాకిస్తాన్ టోటల్, ఈవెన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఇండియా ఆక్యుపైడ్ పాకిస్తాన్ తీసుకురావాలని నాకు ఉద్దేశం అండి. రైట్ సార్, రైట్. డాక్టర్ గారు సునీల్ కుమార్ గారు కంక్లూజింగ్ వర్డ్స్ చెప్పండి సార్. కంక్లూడ్ చేయండి. మన దేశాన్ని విడిగా చూసుకోవాలి. ఖురాన్లో కలిమా అనేది ఉంటుంది.
అంటే దయ, జాలి, కరుణ అనేది ప్రతి ఒక్క గ్రంథంలో ఉన్నట్టు, మతానికి సంబంధించిన ఒక గ్రంథంలో ఉన్నట్టు